ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 16వ అధ్యాయము ఆఖరి అధ్యాయముకు మనము వచ్చి ఉన్నాము. ఈ అధ్యాయంలో మరి ఎక్కువ భాగాన్ని మనం చూసినట్లయితే వందనము అనే మాట కనబడుతుంది. అంటే మరి ఎవరెవరు ప్రభునందు ప్రయాసపడ్డారో వారందరికీ అపోస్తలుడైనటువంటి పౌలు మరి వందనాలు తెలియపరిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరి ఈ కొన్నిసార్లు కొన్ని యొక్క మాటలు ఎలాగ దేవుడు వాటిని ఉపయోగించుకుంటాడో మనకి తెలియదు. ఇక్కడ చూస్తే అన్నిటికీ అందరికీ వీరికి వందనాలు, వారికి వందనాలు, అక్కడ ఉన్న వారికి వందనాలు, వీళ్ళకి వందనాలు అని వందనాలు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇలాగే ఒక మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, క్రీస్తు ప్రభువారు జీనియాలజీని మనం చూసినప్పుడు, వంశ వృక్షాన్ని చూసినప్పుడు పలానా ఒక్కొక్కరి పేరు చెప్పి పలానా వాణ్ణి కనెను 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 అనే మాటలు చూస్తాం. తర్వాత అతడు మృతి పొందాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక మరి దైవజనుడు ఈ విధంగా ఆ భాగాన్ని తీసుకుని మొదటి క్రిస్మస్కి ప్రసంగం ఆ విధంగా స్టార్ట్ చేశారన్నమాట. అయితే ఈ విధంగా పలానా వ్యక్తికి జన్మనిచ్చి అతను మరణించాడు, పలానా వ్యక్తికి జన్మనిచ్చి మరణించాడు అని ఇలాగా ఈ క్రిస్మస్కి ఈ వాక్యం చెప్తుంటే మరి అంటే దేవుడు ఎలాగా ఏ వ్యక్తితో మాట్లాడతాడనేటువంటిది అది మనకి అర్థమవదు. అయితే వ్యక్తికి అర్థమైంది ఏంటంటే, సాధారణంగా మనమైతే ఏం తీసుకుంటామంటే పలానాడు పలానా కన్నాడు చనిపోయాడు, పలానాడు పలాయన కన్నాడు చనిపోయాడు అనే మాటలు మనం చూస్తాం. అయితే ఆ వ్యక్తికి ఆ రోజు ఆ యొక్క మాటలు మరి చాలా ఏమని ఆ వ్యక్తికి అర్థమైందంటే, ఏది ఏమైనా వ్యక్తి మాత్రం పుట్టినటువంటి మనిషి చనిపోతాడు అనేటువంటి ఆ మాట భయం పట్టుకుందంట. ఎప్పటికైనా మనము ఈ లోకాన్ని విడవలసిందే, చనిపోవలసిందే అనేటువంటి ఆ మాట ఆ వ్యక్తికి గుచ్చుకుందంట. అలాగా ఒక వందనాలు అనేటువంటి ఈ కృతజ్ఞత లేకపోతే గ్రీటింగ్స్ అనేటువంటివి మరి పౌలు రోమా పత్రికలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి వారికి మరి సెల్యూట్ చేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ అనేక వచనాల్లో మనము చూడగలుగుతాం ప్రియులరా. అయితే ఇది అవుట్లైన్గా దీన్ని కనుక మనం తీసుకోగలిగితే 16వ అధ్యాయము అవుట్లైన్ ఈ విధంగా మనం చూడగలుగుతాం. మొదటి 2 వచనాల్లో ఫీబేని గురించి, ఒక స్త్రీని గురించి మరి పౌలు ప్రస్తావించడం జరుగుతుంది. ఆమెకి కావలసిన సహాయం మీరు చేయండి అని సిఫారసు చేస్తున్నటువంటి ఒక స్త్రీని, ఫీబే అనే స్త్రీని మనం ఇక్కడ చూడగలుగుతాం. తర్వాత 3 నుంచి 16 వచనాల వరకు, ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో 3 నుంచి 16 వరకు కూడా అందరికీ వందనాలు అనే మాటలు ఒక్కొక్క వ్యక్తిని ప్రస్తావిస్తూ వారికి వందనాలను తెలియపరుస్తున్నటువంటి ఈ విషయాలు రోమా క్రైస్తవులకు వందనాలు అని తెలియపరిచేటటువంటి మాటలుగా 3 నుంచి 16 వరకు మనం చూడగలుగుతాం. తర్వాత 17 నుంచి 19 వచనాలు కనుక మనం చూసినట్లయితే తప్పుడు బోధల గురించినటువంటి హెచ్చరిక అక్కడ మనకి వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. తప్పుడు బోధన, ఈ బోధ కాక వేరొక రకంగా ఏదైనా భేదములు కానీ ఆటంకములు కానీ ఎవరన్నా మీకు గనక తెలియపరిస్తే వాటి జోలికి మీరు పోకండి, వాటిని గురించి మీరు చెవియొగ్గొద్దు, ఆ మాటలకు చెవియొగ్గొద్దు అనేటువంటి తప్పుడు బోధల గురించిన హెచ్చరికలు 17 నుంచి 19 వచనముల వరకు ఇవ్వబడి ఉన్నాయి ప్రియులరా. తర్వాత 20వ వచనములో మరి సాతానుకు దేవుడు మరి జరగబోయేటువంటి అంతిమ మరి తీర్పు ఏంటంటే, మరి ప్రభు పాదాల కింద సాతానుడు మరి దేవుని కాళ్ళ క్రింద మరి చితక తొక్కించడం అనేటువంటిది ఆ మాట 20వ వచనంలో రాయబడుతుంది. 21 నుండి 24 వచనముల వరకు మనం చూస్తే మరి పౌలుతో ఉన్నటువంటి సహచరులు ఎవరైతే ఉన్నారో
వారి నుండి ఈ రోమా పత్రిక మరి ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులకు వారి తరపున మరి వందనాలు తెలియజేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. చివరాఖరి వచనములు 25-27 వరకు దీవెన ఇవ్వడం, మరి ఆశీర్వాదము ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క అధ్యాయము మరి కూర్పు చేయబడింది. అయితే మొదటి ఈ వచనాలను మనం చూస్తే ఫేబా గురించి మరి అపొస్తలుడైనటువంటి పౌలు ఆమెను గురించి సిఫారసు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ 16 దగ్గర దగ్గర ఈ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఒక 27 మంది పేర్లను పౌలు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. వారిని ప్రస్తావిస్తూ మరి వారికి వందనాలు అని తెలియపరిచినటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి ఫేబా గురించి మరి ఎందుకు ఇంత ఈ విధంగా రాయడానికి కారణము ఏంటి అనేటువంటిది మనం చూస్తే, ఇక్కడ మాత్రమే కాదు కానీ పౌలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే అతని పరిచర్య జీవితంలో పౌలుకు సహకరించినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. పౌలుకు మాత్రమే కాదు, క్రీస్తు దినాల్లో కూడా క్రీస్తును లేదా ఆయా మరి అపోస్తుల్లో ఆయా వ్యక్తులైనటువంటి అపోస్తులుగా ఉన్నటువంటి వారికిని ఆయా మరి స్త్రీలు అనేక మంది సహాయపడినటువంటి దాఖలాలు మనము నూతన నిబంధనలో ప్రత్యేకంగా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అందులో ప్రధానంగా ఇక్కడ ప్రస్తావింపబడినటువంటి స్త్రీ మరి ఈమె ఫీబే అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈమె కొరింథుకు దాదాపు 5 మైళ్ళ దూరంలో ఉన్న కేంక్రియా సంఘానికి చెందినటువంటిదిగా ఈమెను గురించి మనం చూడగలుగుతాం. అయితే ఈమెకు సహాయము చేయండి, ఈమె నాకు చాలా సహాయపడింది. ఈమె మరి చేసేటువంటి పని ఏంటంటే మరి ఏదైతే అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు తుతైర పట్టణస్థురాలైనటువంటి మరి ఉదారంగు అమ్మేటువంటి లుదియా అనేటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో మరి ఆమె మరి పౌలు ప్రసంగం విని ఎలాగైతే మరి తమ హృదయము తెరవబడి మరి క్రీస్తుకు తన జీవితాన్ని అర్పించుకుందో, మరి ఈ లుదియా వలె మరి ఈ ఫేబా కూడా పౌలుకు చాలా సహకారిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈమె కూడా మరి కేంక్రియా సంఘానికి చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటిదిగా ఉండడం మనము గమనించగలుగుతాం ప్రియులారా. ఇలాగా పౌలు జీవితంలో మరి ఈ ఫీబే అనే లేదా ఇతర స్త్రీలు ఎవరైతే ప్రస్తావింపబడ్డారో వీరందరూ పరిచర్య కొరకు సహకరించినటువంటి స్త్రీల్లో కొంతమందిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి మొదట ఈమెను మీరు స్వీకరించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చదివితే కేంక్రియాలోన సంఘ పరిచారకురాలు ఈమె చేసేటువంటి పనిని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సంఘానికి పరిచర్య చేసేటువంటి ఒక పరిచారకురాలు అనే ఈమె గురించి వ్రాయబడతా ఉంది ప్రియులరా. చాలా పర్యాయములు క్రైస్తవ్యములో మోడర్న్ క్రిస్టియానిటీలో లేదా క్రొత్త నిబంధనలో ఎక్కువ స్త్రీల యొక్క పాత్రను కొంతమంది మరి తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే స్త్రీలు చేసినటువంటి పాత్ర క్రైస్తవ్యంలో చాలా అమోఘమైనది అనే విషయాన్ని మనము గమనించబద్దులమై ఉన్నాం. ఈమె సంఘ పరిచారకురాలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘ పరిచారకురాలు. అదే ఈమె చేసినటువంటి పనిని బట్టి ఈమె మన సహోదరిగా భక్తుడు ప్రస్తావించడం మనం చూస్తాం. పరిశుద్ధులకు తగినట్లుగా మరి అంటే వారి క్యాడర్లో పరిశుద్ధుల్ని మీరు ఎలా చేర్చుకుంటారో అలాగే ఈమెను కూడా మీరు చేర్చుకోండి అని ఈమె కోసము సిఫారసు చేస్తున్నాడు. ఈమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయండి ఆమెకి. ఒకవేళ ఆమెకి ఏమైనా అవసరం వస్తే అవసరం తప్పకుండా ఆమెకి మీరు చేయండి అనేటువంటి విషయాలు మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. మరి ఈ
ఎవరైతే స్త్రీల యొక్క పేర్లు ఇక్కడ ప్రస్తావింపబడిందో వారు మరి ఈ పరిచర్య విధానములో మరి చాలా ప్రాముఖ్యమైన పాత్రే పోషించారు అనేటువంటిది కూడా మనం గమనించగలుగుతా ఉన్నాం. పునరుద్ధానుడైన యేసు లేచిన తర్వాత మొట్టమొదట అగుపడినటువంటి మరి అగుపడింది ఎవరికి అని మనం చూస్తే స్త్రీలకే మొదటగా వారు క్రీస్తు ప్రభువారు తన్ను కనపరుచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మొట్టమొదటి సువార్త చేసినటువంటి వారు. ఎందుకంటే పునరుద్ధానుడు అయిన అంటే అప్పటి వరకు క్రీస్తు మరణించి ఉన్నారు. అయితే పునరుద్ధానుడైన సంగతి తెలియచెప్పినటువంటి స్త్రీలు అనగా స్వార్థ చెప్పినటువంటిది మొట్టమొదటిది స్త్రీలే అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు వెళ్ళి శిష్యులకు క్రీస్తు లేచి ఉన్నాడు అనేటువంటి స్వార్థను వారికి ప్రకటించినటువంటి స్త్రీలుగా వారిని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా. తర్వాత ఇంకా మనం చూస్తే చాలా అపోస్తులైన పౌలు జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనేక మంది స్త్రీలను మనం పౌలు ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనము, సౌలైతే ఇంటింటా చూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి, స్త్రీలు కూడా జైల్లో పెట్టబడినటువంటి వారు ఉన్నారు. అంటే ఎక్కువగా పురుషుల గురించిన ప్రస్తావనే మనము చూస్తూ ఉంటాం. కానీ స్త్రీల యొక్క పాత్ర ఈ పౌలు యొక్క చరిత్రల నుండి లేకపోతే ఆయన యొక్క జీవిత చరిత్ర నుండి సువార్త యాత్రల నుండి పౌలు చేసినటువంటి ఆ స్థితిని మనం చూస్తే స్త్రీలు కూడా మరి చెరసాల్లో వేయింపబడడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి పేతురు మృతులలో నుండి లేపినటువంటి దోర్కా ద్వారా మరియు ఆమె విధవరాళ్ళు అయినటువంటి స్నేహితురాల ద్వారా అనేక మంది క్రీస్తు యొద్దకు వచ్చడం మనం చూడగలుగుతాం. 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే, 9వ అధ్యాయం 36, దోర్కా అనేటువంటి ఈవిడికి తబిత ఆమె మరి చనిపోయిన తర్వాత ఆమె తిరిగి మరలా లేపబడము కూడా మనము చూడగలుగుతాం. 42వ వచనం మనం చదివితే, అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ఎవరిని బట్టి? ఆమె తబిత మృతులలో ఉండి తిరిగి లేచుటను బట్టి అనేకులు క్రీస్తుని యందు విశ్వాసములోనికి వచ్చారు అనేటువంటి విషయం. ఒక స్త్రీని బట్టి మరి అనేక మంది ప్రభు యొద్దకు రావడము మనము చూడగలుగుతా ఉన్నాం. అంతేకాదు మరి పేతురు కూడా మరి చెరసాల నుండి హేరోదు అతన్ని చెరసాల్లో వేయించినప్పుడు చెరసాలలో నుండి దేవదూతల ద్వారా ఆశ్చర్యకరంగా దేవుడు పేతురును విడిపించిన తర్వాత అతడు వెళ్ళి మార్కు మరి తల్లి అయినటువంటి ఇంటి వద్దకు వెళ్ళడం చూసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమావేశం మనం చూడగలిగితే 12వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. యోహాను తల్లి అయిన మరియా ఈమె ఎంట జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అనేక మంది కూడి ప్రార్థించేసుకోవడానికి ఆమె అవకాశాన్ని కల్పించినటువంటి స్త్రీగా ఈమె గురించి మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి స్త్రీలు వారి యొక్క ప్రాముఖ్యత మరి ఈ నూతన నిబంధనలో మనము చూడగలిగితే వారు పరిచర్య విధానంలో మరి ఎంత సహకరించినారు అనే విషయాలు ఇక్కడ మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ మరియ అనేక మందిని తన ఇంట చేర్చుకుని ప్రార్థన చేసేటువంటి స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనములో మనము చూసినట్లయితే, విశ్రాంతి దినమున
ప్రార్థన జరుగుదుననుకుని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చూడండి, ఇక్కడ మనం చూస్తే విశ్రాంతి దినాన ఇక్కడ స్త్రీలకు ఒక ఆనవాయితీ ఏంటంటే, ప్రతి విశ్రాంతి దినాన మరి కూడుకుని వచ్చేటువంటి వారు దేవుని ప్రార్థన జరిగేటువంటి స్థలానికి వారు కూడుకుని వచ్చేవారు. అలా వచ్చిన స్త్రీల్లో ఒక ఆమె స్త్రీ పేరేంటంటే లూదియా. ఈమె వ్యాపారం చేసుకునేటువంటిది. ఊదా రంగు పొడిని వర్తకాన్ని చేసేటువంటి ఈమె పౌలు చెప్పినటువంటి మాటలకు దేవుని చేత పట్టబడి ఆమె హృదయాన్ని ప్రభుకు మరి ఇచ్చినటువంటి స్త్రీగా ఈమెను గురించి మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అంతేకాదు 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారిలో కొందరు భక్తి పరులగు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునేరి. ఇక్కడ మనం చూస్తే ఘనత గల స్త్రీలలో అనేకులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అప్పటి దినాల్లో మరి వారి ఘనత వహించినటువంటి స్త్రీలుగా పిలువబడేటువంటి వారిలో అనేక మంది పౌలు శీలలు చెప్పినటువంటి ఆ మాటలకు వారు మరి చెప్పినటువంటి వాక్యంతో ఏకీభవించి వారిని కలుసుకున్నటువంటి స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అంతేకాదు, ఇంకా కొంచెం మనం ముందుకు చదివినట్లయితే 17వ అధ్యాయంలో మరి 10వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదివితే, శీలను బెరయాలో మరి ఈ అపొస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి పరిచర్య మనం చూసినట్లయితే, వారు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులను అలాగ ఉన్నవో లేవో అని అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వాసముంచిరి. ఈ విశ్వసించినటువంటి వారిలో అనేక మంది ఎలాంటి వారు అని మనం చూస్తే ఘనత వహించిన స్త్రీలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఘనత వహించినటువంటి స్త్రీలు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇలాగా పేరు డబ్బు ఉండినటువంటి వాళ్ళకి దేవుడు అవసరం ఉండదు అని మనం అనుకుంటాం. అయితే వీరి గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే వీరు ఏ ప్రాంతం వారు అని మనం చదువుతున్నామంటే బెరయా దేశానికి ప్రాంతానికి సంబంధించిన వారు. అయితే వీరు చేసినటువంటి పని ఏంటంటే, పౌలు శీలయు చెప్పినటువంటి ఆ మాటలను అలాగ ఉన్నవో లేవో అని చెప్పి ప్రతిదినము వారు లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు పరిశోధించిన మీదట వారు దేవుని వాక్యముకు తగ్గట్లుగా ఇవి ఉన్నాయి అని ఏకీభవించినటువంటి ఆ సంఘటనలను బట్టి స్వార్థనందు వారు ఈ స్త్రీలు విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని పరిశోధించగలిగినటువంటి స్త్రీలుగా ఈ స్త్రీలు ఉన్నారు అనేది మనము గమనించాలి. చూడండి, చాలా పర్యాయములు మరి ఆ పురుషులే లేకపోతే డాక్టరేట్ పొందుకోవాలి, లేకపోతే పురుషులే ఈ థియాలజీ చేయాలి అనడానికి ఏమి లేదు. స్త్రీలు సైతము మరి ప్రభు యొక్క పాఠములు లేకపోతే లేఖనాలను పరిశోధించడానికి వారు కూడా మరి ముందుకు రావాల్సిన పని ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇంకా మనం చదివితే 17వ అధ్యాయంలోనే 34వ వచనము కూడా మనం చదివితే, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియోపాగీతుడైన దియోనేసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన అనేక స్త్రీలను కొన్నిసార్లు ప్రస్తావించడం,
కొన్నిసార్లు పిన్ పాయింట్‌గా వారి పేర్లను ప్రకటించడం మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే వీరి పేర్లు ప్రకటించబడినటువంటి వీరి స్త్రీలు మరి కొంచెంగా ఆ ప్రామినెన్స్ వీరికి సంతరించుకుందనే విషయాలను మనం గమనించబద్దులమై ఉన్నాం ప్రియులరా. అంతేకాదు పౌలు మరి కొరింథులోనికి వచ్చినప్పుడు కొరింథులో అతడు చేసినటువంటి ఆ పరిచర్యకు తగ్గట్లుగా ఆయనకి అనేక మంది స్త్రీలు మార్చబడడం కూడా మనం చూడగలుగుతాం. చూద్దాం. మొదటి 4 వచనాలు 18వ వచనం నుండి అధ్యాయంలో చదివితే, ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వీరి గురించి మనం తెలుసు. అకుల, ప్రిస్కిల్లా అనే ఆదర్శప్రాయమైన దంపతులు అని వీరి గురించి చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే వీరు మరి యోదయాలో చేయబడినటువంటి క్లౌదియా చక్రవర్తి తీసుకున్నటువంటి ఆ ఆజ్ఞ వల్ల మరి యూదులను మరి రోమా విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ నుండి మరి ఇటలీ నుండి కొత్తగా వీరు ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం కొరింథీకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈమె మరి ప్రిస్కిల్లాను గురించి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. వీరి వృత్తికి డేరాలు కుట్టుకునేటువంటి వారు పౌలు కూడా వారితో కలిసి పని చేయడము మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే వీరు మరి పౌలు యొక్క పరిచర్యలో ఎంతగానో తోడ్పడినటువంటి వ్యక్తులుగా వీరిని గురించి మనం చూడగలుగుతాం. వీరు చేసినటువంటి మరి ఆ ప్రాంతాల్లో మరి పౌలు చేసినటువంటి పరిచర్యకు ఆ సంఘస్థులు ఏ విధంగా ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చారనేటువంటిది మనం చూడగలిగితే 21వ అధ్యాయంలో మరి 5వ వచనాన్ని మనం చదివితే 21వ అధ్యాయం 5వ వచనం, ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణమును వెలుపలకు వరకు మాకు సాగనంపడానికి వచ్చారు. సముద్ర తీరమున మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి సెలవు పుచ్చుకుంటేమి. చిన్న ప్రియులరా, పౌలు చేసినటువంటి పరిచర్యకు అతన్ని గణపరచడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మరి వీరు స్త్రీలు మరి వచ్చినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. వారు భార్యలతోనూ పిల్లలతో సైతం వచ్చి మరి పౌలుకు మరి సెండ్ ఆఫ్ ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అంతేకాదు ఇంకా కొంచెం మనం ముందుకు కొనసాగలిగితే 21వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చదివితే, ఫిలిప్పు యొద్దకు మరి అపోస్తలుడైన పౌలు వెళ్ళడం, మరి ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి ఇక్కడ వ్రాయబడ్డం మనం చూస్తాం. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కూడా మరి ప్రవచించేటువంటి వారు అనేటువంటి విషయము మరి ఫిలిప్పు కుమార్తెల గురించి వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. తర్వాత మరి పౌలుతో కలిసి లేకపోతే పౌలు శిష్యుడిగా తిమోతి గురించి వ్రాయబడినటువంటి సందర్భంలో మరి అతని యొక్క ఏమంటాం తల్లిదండ్రులు దాది, అలాగే అతని తల్లి అయినటువంటి యునకి వారి యొక్క విశ్వాసమును గురించి భక్తుడు రాస్తా అంటున్నాడు. రెండవ తిమోతి 1:5లో ఈ మాటలు మనం చదవగలుగుతాం. ఆ విశ్వాసము మొదట అవ్వయ అయిన లోయలోను, తర్వాత తల్లి అయిన యునకిలోను వసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వీరి యొక్క విశ్వాసము మరి అంటే తిమోతి యొక్క మరి అవ్వ, అలాగే తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునకి, వీరు చాలా విశ్వాస స్త్రీలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టే ఆ విశ్వాసము మరి తిమోతిలో కనపరచబడడం, నీలో కూడా ఆ విశ్వాసం నేను చూస్తున్నానని పౌలు రూఢీపరచడాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి విశ్వాసం గల స్త్రీలు ఈ పౌలు పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు అని చెప్పుకోవడంలో మరి ఏమాత్రము సందేహపడనవసరం లేదు ప్రియులారా. తర్వాత ఇంకా మనం చూడగలిగితే
మరి ఇందాక మనం చదివినటువంటి ఈ రోమా పత్రిక 16వ అధ్యాయంలో మరి కొంతమంది స్త్రీల గురించి చెప్పడము మనం చూస్తా ఉన్నాం. ఆహ్, ఆహ్, త్రుఫైనా, త్రుఫోసా, తర్వాత పెర్సిసు ఇలాంటి వారు, వీరి గురించి పౌలు రాస్తూ అంటున్నాడు, వీరు ప్రభువునందు బహుగా ప్రయాసపడినటువంటి వారు అని వారి కోసం వ్రాయబడతా ఉంది. ప్రభువునందు ప్రయాసపడిన స్త్రీలు అని వారి కోసం రాయబడతా ఉంది. అంతేకాదు రూఫు తల్లిని గురించి మరి ప్రస్తావిస్తూ రాస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం వచనములో, 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి. అంటే అప్పటి దినాల్లో మరి శిష్యులు లేతే క్రీస్తునందు విశ్వసించినటువంటి వారందరూ ఒక కుటుంబంగా ఉండేటువంటి విధానం ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమె రూఫుకు మాత్రమే కాదు, నాకు కూడా తల్లి లాంటిది అని ఆ తల్లి ప్రేమ మరి ఆ పౌలుకు పంచినటువంటి స్త్రీగా రూఫు తల్లి గురించి రాయబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాగా ప్రభునందు ప్రయాసపడినటువంటి వారు, ప్రభు ప్రేమను కనపరిచినటువంటి స్త్రీలను గురించి రాయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తు యొక్క రాజ్య విస్తరణలో స్త్రీల యొక్క, క్రైస్తవ స్త్రీల యొక్క పాత్ర మరి ఎంతో అమోఘమైనది, లేదా అద్వితీయమైనది, అపారమైనది అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియుల. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడగలిగితే మనం చదువుకున్న ఆ లేఖన భాగాల్లో నుండే 3వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఎవరైతే పేర్లు రాయబడ్డారో వారికి వందనాలని చెప్పారో వారి గురించి ఎవరెవరు వారు ఏమేమి లక్షణం కలిగి ఉన్నారు అనేటువంటిది ఒక టేబుల్ పరంగా మనము చూడగలిగితే, మొదట 3-4 వచనాల్లో అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క సుగుణము లేతే వీరిలో ఉన్న మంచి లక్షణాలు లేతే మంచి గుణాలు ఏంటి అని మనము చూడగలిగితే, వీరు ప్రభునందు జత పనివారు అనేటువంటి విషయాన్ని 3వ వచనంలో మనం చూడగలుగుతాం. క్రీస్తు నా జత పనివారు అని వారి కొరకు వ్రాయబడతా ఉంది. అంతేకాదు వీరు చేసినటువంటి పని ఏంటి అని ఇంకా మనం కొంచెం ముందుకు చదివితే 4వ వచనంలో, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించినటువంటి వారు. మరి అపోస్తలుడైన పౌలును కాపాడడానికి వీళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి వ్యక్తుల్లో అకుల్లా, ప్రిస్కిల్లా వారు మొదటుంటారని మనం గమనించాలి ప్రియుల. కాబట్టి ప్రభు సేవను లేకపోతే ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు వీరు పడినటువంటి ప్రయాస, లేకపోతే వారు జత పనివారుగా పౌలుతో కలిసి పనిచేశారు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా పౌలు కొరకు వెనక తీయలేదనేటువంటి విషయం మనము గమనించాలి ప్రియులరా. తర్వాత 5వ వచనమును మనం చదివితే, 5వ వచనము 16వ అధ్యాయం 5వ వచనం, ఆసియాలోనున్న క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడగు ఎఫైనేటుకు వందనములు అనే మాటలు మనం చదువుతున్నాం. ఇతడు క్రీస్తుకు ప్రథమ ఫలం అంటే ఆసియాలో నమ్మినటువంటి వారిలో మొదటి వ్యక్తి. ప్రథమ ఫలం అంటే ఆసియాలో సువార్త చెప్తే సువార్తలో మొదట మారినటువంటి ఫస్ట్ కన్వర్ట్గా ఈ ఎఫైనైట్ గురించి వ్రాయబడతా ఉంది ప్రియులరా. క్రీస్తుకు ప్రథమ ఫలంగా ఇతడు ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా కొరకు రాయబడుతుంది. ఈమె గురించి రాయబడుతుంది, బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీ. ఈమె బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీగా ఈమె కొరకు రాయబడింది. తర్వాత 7వ వచనంలో 2 వ్యక్తులను మనం చూస్తాం. నాకు బంధువులకు నా తోడి ఖైదీలను అయిన నీకును యూనియాకును వందనాలు. మరి ఆంద్రోనీకు, యూనియా
వీరిరువురు కూడా మరి పౌలుతో కలిసి మరి వీరు బంధువులైనప్పటికీ కూడా చెరసాలలో మరి పౌలుతో కలిసి మరి చెరకు కూడా వెళ్ళడానికి మరి ముందున్నటువంటి వారు అని మనం గమనిస్తా ఉన్నాం. అపోస్తుల్లో వీరు ప్రసిద్ధికెక్కినటువంటి వారు అని వీరి కోసం రాయబడింది. వీరు ఇంత ప్రసిద్ధికి ఎక్కిన వీరు నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ఈ అపోస్తలుడైన పౌలు క్రీస్తులోనికి రాకముందే చాలా కాలం నుండి వీరు క్రీస్తులో ఉన్నటువంటి వారుగా అపోస్తలుగా మరి పిలువబడేటువంటి వీరు ఆంద్రోనీకు, యూనియా అనేటువంటి వీరి కొరకు వ్రాయబడతా ఉంది ప్రియులారా. ఇలాగా ఒక్కొక్కరి గురించి ప్రస్తావిస్తూ వారి యొక్క గుణలక్షణాలను పౌలు వర్ణించుకుంటా వెళ్తా ఉన్నాడు ప్రియులారా. వర్ణిస్తూ వారికి వందనాలు చెప్తా ఉన్నాడు. తర్వాత 8వ వచనములో ప్రభునందు నాకు ప్రియుడగు ఆంఫ్లియాతు నాకు వందనములు. ఆంఫ్లియాతు ఇతడు ప్రభునందు నాకు చాలా ప్రియుడైనటువంటి వ్యక్తి అని ఆయన కొరకు రాయబడతా ఉంది. తర్వాత మరి 9వ వచనములో క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా స్టాకునకును వందనాలు. ఉర్బాను, స్టాకు అనే వీరిద్దరిని బట్టి వందనాలు పౌలు చెల్లించడం మనం చూస్తూ ఉన్నాం. వీరు పౌలుకు ప్రియులైనటువంటి వ్యక్తులుగా వీరి గురించి వ్రాయబడతా ఉంది. తర్వాత 10వ వచనంలో మనం చదివితే క్రీస్తునందు యోగ్యులైన అఫెల్లేకు వందనాలు. అఫెల్లే మరి ఇతను ఏంటంటే క్రీస్తునందు యోగ్యుడు, ఇతని గురించి రాయబడుతుంది. క్రీస్తునందు ఇతడు యోగ్యుడు అనే ఈయన గురించి రాయబడుతుంది. ఒకవేళ ఈ పేరులో ఒకవేళ మన పేరు పెట్టాలంటే మనకి ఏం పెట్టుంటాడు అంటే మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన తర్వాత వ్యక్తులు ఎవరన్నా మన కోసం చెప్పారంటే అతను చాలా గనుడైన వ్యక్తి అండి, లేకపోతే ప్రభు కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తి, లేకపోతే ఆమె చాలా ప్రభువునందు మరి సంఘ పరిచారకురాలు అని ఎవరైనా మన కోసము ఇలాంటి బిరుదు లేకపోతే ఇలాంటి మంచి లక్షణాలు మన కోసం మరి రాసేవారుగా ఉన్నారా, అలా చెప్పేవారుగా ఉన్నారా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఇలాంటివి చదువుతున్నప్పుడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే 10వ వచనంలోనే ఇంకా 2వ భాగంలో మనం చదివితే అరిస్టోబులు మరి అతని ఇంటి వారికిను వందనాలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అరిస్టోబులు ఈ ఇంట్లో ఉన్నటువంటి వీరందరూ కూడా విశ్వాసులు అనేటువంటి సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనములో ప్రభువునందు ప్రయాసపడు హెరోదియోను మరి పౌలుకు ఇతడు మరి బంధువుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనాలు. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ప్రభునందున్నవారు. ఆ ఇంటి వారందరూ కూడా మరి ఎలా అయితే మరి యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా వారికి వందనాలు చెప్పడం పౌలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 12వ వచనమును మనం చదువుదాం. ప్రభునందు ప్రయాసపడు త్రుఫోసాకును వందనములు. మరి వీరు ప్రభునందు ప్రయాసపడినటువంటి వారు అని వీరి కోసము రాయబడతా ఉంది. ప్రభునందు ప్రయాసపడినటువంటి వారు. తర్వాత అదే 12వ వచనంలో ఇంకా కొంచెం మనం ముందుకు చదివితే ప్రియురాలకు పెర్సిస్ గురించి రాయబడుతుంది. ఈమె బహుప్రియురాలు, ప్రభునందు ప్రియురాలు అనేటువంటి ఈమె కోసము రాయబడుతుంది. ఆమె గురించి రాయబడుతుంది. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను అని ఈమె కొరకు రాయబడుతుంది. ప్రభు కోసము ప్రయాసపడిన
స్త్రీలలో పెర్సిస్ కూడా ఒకతి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి ఆ! రూఫును అతని తల్లి కోసం వ్రాయబడుతుంది. వీరు మొదటిగా ప్రభువునందు ఏర్పరచబడిన వారు. తర్వాత ఆమె చూపిన ప్రేమను బట్టి ఆమె రూఫుకు మాత్రమే కాదు, నాకు కూడా తల్లి అని మరి ఆ రూఫ్ యొక్క తల్లి కోసము వ్రాయబడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. తర్వాత 14వ వచనమును మనం చదివినట్లయితే 14వ వచనంలో మరి కొంతమంది పేర్లు రాయబడుతుంది. అసుంక్రీతు, ప్లెగోను, హెర్మే, పత్రోబా, హెర్మా వారితో ఉన్నటువంటి సహోదరులు అని రాయబడుతుంది. వీరందరూ కూడా ప్రభునందు సహోదరులు. వీరందరూ కూడా ప్రభునందు నాతోటి సహోదరులుగా పౌలు భావిస్తూ ఉన్నాడు. తర్వాత 15వ వచనంలో కొంతమంది పేర్లు రాయబడుతుంది. ఫిలోలోగు, తర్వాత యూలియా, నేరియా అతని సహోదరి, ఒలింఫా వారితో ఉన్నటువంటి వారు. వీరందరూ కూడా పరిశుద్ధులు అని వీరి కొరకు రాయబడతా ఉంది. అంటే పరిశుద్ధులు అని అంటే మరి మనకు వచ్చే థాట్ లేకపోతే ఆలోచన ఎలాంటిదంటే పరిశుద్ధులంటే పాపము లేనివారు అని మనం అనుకుంటాం. కానీ అంటే భక్తుడు తన ఈ పత్రిక రోమా పత్రిక రాసిన లేకపోతే ఆ సారాంశాన్ని బట్టి మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే భూమి మీద అయితే ప్రపంచంలో లేకపోతే నరులలో ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు. అది అందుకే రాస్తాడు కదా, ఒక్కడును లేడు పాపము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అందరూ పొందలేకపోయి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క వ్యక్తి గురించి రాయబడినా ప్రతి ఒక్క వ్యక్తికి పాపి అనే వ్యక్తి గురించి ఆ విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా యోసేపు గురించి ఎక్కడ మనకి అంటే అతనిలో పాపం చేశాడు అని చెప్పడానికి ఒక ఆధారం కూడా మనకి కనపడదు అండి. యోసేపు చరిత్ర మనం పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారులు యోసేపును గురించి మనం చదివితే యోసేపులో ఎలాంటి తప్పును మనకు కనబడదు, ఎలాంటి పాపం చేసినట్లుగా కనపడదు. అంత మాత్రాన అతడు పాపం లేనివాడు అని మనం చెప్పచ్చా అంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే బహుశా అతని యొక్క ఏ ఒక్క ప్రస్తావన మనకి రాయబడలేదు. అంత మాత్రాన పాపం చేయలేదని కాదు, పాపము చేసిన ప్రస్తావన మనకి ఇవ్వబడలేదు అండి. అంటే రికార్డ్ ఆఫ్ సిన్ ఏది అతని గురించి రాయబడలేదు. రాయబడలేనంత మాత్రాన అంటే కొంతమంది పుట్టినటువంటి వారు మనుషులు ఉన్నారు, వారి యొక్క మరణం రాయబడలేదు. పుట్టిన విషయం రాశారు, మరణం రాయలేదంటే వాళ్ళు ఇంకా బతికున్నారనా, చనిపోయారు. అయితే వాళ్ళ యొక్క మరణం అంతా రాయడం అంత ప్రాముఖ్యత కాదని కొన్ని రాయడం మానేసు. అలాగా అంటే ఏది ప్రాముఖ్యమైనదో అది మాత్రము మనకు బైబిల్ గ్రంథంలో ప్రస్తావింపడం జరిగింది. కాబట్టి యోసేపు కూడా మరి ఏదో ఒక పాపం చేసి ఉండొచ్చు. అది కాకపోతే ఆ రికార్డెడ్ సిన్ మాత్రం మనకి రికార్డ్ చేయబడలేదు. కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషిని లేదా ప్రతి ఒక్క మానవుడు పాపము చేసినటువంటి ఆ వ్యక్తే క్రీస్తు యొక్క కృపను పొందలేనిపోయినటువంటి వారుగా, మహిమను పొందలేని వారుగా ఉన్నారని రోమా పత్రికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులు అని వీరి గురించి రాయబడిందంటే ప్రభువుని అంగీకరించడం ద్వారా వీరు ప్రకటింపబడ్డారు, పరిశుద్ధులుగా ప్రకటింపబడ్డారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ వీరి గురించి ఈ విధంగా మరి ఒక్కొక్కరు పేర్లు రాస్తూ వారి యొక్క గుణలక్షణాలు వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి చదివినప్పుడు మనకేమనిపించాలంటే ఒకవేళ ఇక్కడ కనుక నా పేరుని పెట్టి కొన్ని ఇంకా బ్లాక్స్ పెట్టి మన పేర్లు రాసి ఏం రాయాలని అలా ఖాళీ పెడితే మనం ఇతరులు మన కోసం ఏం రాయడానికి మన జీవితాలు ఉన్నాయి అనేది మనం గమనించాలి. లేకపోతే ప్రభునందు ఇతడు ప్రయాసపడినటువంటి వ్యక్తి అని నీకోసం ఎవరన్నా చెప్పగలుగుతారా? లేకపోతే ఇతడు ప్రభునందు లేకపోతే అతని ఇంటి వారందరూ విశ్వాసులు అని మన గురించి చెప్తారా? లేకపోతే బహుగా ప్రభునందు వీరు ప్రయాసపడ్డారు, లేకపోతే ఆ పరిచర్యలో ఇతడు జత పనివాడు అని, లేకపోతే ప్రాణాలు సైతము
క్రీస్తు కొరకు అర్పించడానికి వెనుతీయనటువంటి వారని అకుల్లా ప్రిస్కిల్లా కోసం ఎలా రాయబడిందో, అలాగా మన కోసం మన పేర్లు పెడితే మన కొరకు యేసు గుణం ఇతరులు చెప్పగలుగుతారు అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మొదటి 16 అధ్యాయాలు, మొదటి 2 వచనాలు ఫీబే కోసము, తర్వాత 3-16 వచనాల వరకు ఈ లిస్ట్ ఆఫ్ ఉన్న కొంతమంది గురించి వారికి వందనాలు తెలియచెప్పడం పౌలు మనం చూసాం. తర్వాత మరి 17వ వచనము నుండి ఆహ్, సమయం అవుతుంది. అయితే ఒక్కో విషయాన్ని ప్రస్తావించి మిగిలిన విషయాలు వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. ఈ 17వ వచనము నుండి జరిగినటువంటి విషయాలేంటంటే, ఈ పౌలు మరి ఏసినటువంటి ఈ పునాది మరి మీద కట్టబడాలి. ఈ సంఘము కట్టబడాలి. అలా కాకుండా మరి కొంతమంది చేసినటువంటి పని ఏంటంటే, మరి 17వ వచనం నుంచి మనం చదివితే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టుకొని ఉండడని మిమ్మల్ని బ్రతిమాలుకొని. ఎందుకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నాడంటే, ఆల్రెడీ వారు సంఘములో ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ భేదములు పుట్టించేటువంటి వారు, లేదా ఆటంకములు కలుగు చేసేటువంటి వారు, వీరిని జాగ్రత్తగా మీరు మరి కనిపెట్టుకొని ఉండండి. వారిలో నుండి మీరు తొలగిపోవాలి అని మరి భక్తుడు మనవి చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వారి వలన మరి వీరి విశ్వాసానికి ఏ విధమైనటువంటి మరి ప్రమాదము ఏర్పడుతుందో అని పౌలు యొక్క భయము. ఎందుకంటే అతడి యొక్క హృదయ అభిలాష, వారి గురించినటువంటి ఆకాంక్షను మనం చూస్తూ ఉన్నాం. నాకు తీరని వేదనయు మానని దుఃఖము నాకు కలుగుతుంది మీరు గురించిన అని ఈ పత్రికలో రాయబడ్డ మనం చూస్తాం. అంత దుఃఖపడి, అంత వేదన పడి వీరి కోసము అంత టైం స్పెండ్ చేసి, ఇంత థియాలజీని వారి కొరకు దైవ సంబంధమైనటువంటి ఈ సువార్తను, మరి కృపాసత్య సువార్తను ప్రకటించిన తర్వాత సులువుగా మిమ్మల్ని మోసగించేసేటువంటి ఈ ఆటంకములు, భేదములు కలుగు చేసి క్రీస్తు యొక్క విశ్వాసము నుండి ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని తొలగింపచేస్తారేమో, ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకొని అలాంటి వారు ఎవరున్నారో వారి నుండి మీరు తొలగిపోండి, వేరుకండి అనే మాటలు మరి పౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు. అంటే వీరిని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే, వారు దేని కొరకు వారు పనిచేస్తున్నారు అనేటువంటి విషయం మనం చూస్తే, తమ కడుపును చూసుకోవడానికే, తన కడుపును నింపుకోవడానికే వారు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వారు బోధ ఎలా ఉంటుంది అని వివరిస్తూ ఉన్నాడు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకపు మాటల వలనను, నిష్కపటల మనస్సులను మోసపుచ్చుదురు. వీరి యొక్క కేంద్రము, లేకపోతే వీరి యొక్క ఫస్ట్ వీరి టార్గెట్ ఎవరు అని మనం చూస్తే, నిష్కపటమైనటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు. అమాయకులైనటువంటి ప్రజలను టార్గెట్ చేసి వీరు తమ బోధల చేత వారిని సత్య మార్గములోండి త్రిప్పి తమ కడుపులో నింపుకోవడానికి వీరు బోధ చేస్తారు అనేటువంటి మాటలు వీరి కొరకు వ్రాయబడతా ఉన్నాయి. మాటల వలనను, ఇచ్చకములు వలనను, మాటల వలనను, ఇచ్చకముల వలనను వీరు బోధిస్తూ ఉంటారు. ఇంపైనటువంటి మాటలు చాలా స్మూత్గా ఉంటాయి. ఎవరికి ఏ విధమైన నొప్పి ఉండదు, ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఏదో 4 స్టోరీలు చెప్పడం, చక్కగా ఆ పూటకి మరి అయిపోయిందా, మనం మనది సంపాదించుకున్నామా అనేటట్లుగా బోధించేటువంటి వారి నుండి మీరు జాగ్రత్త పడండి. కాబట్టి ఇలాంటి వారి మోసాల నుండి మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీ విధేయత అందరికీ ప్రచురమైనది కాబట్టి కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. కాబట్టి మీరు విధేయత చూపించినటువంటి ఈ విషయము చాలా
ప్రాచుర్యత సంపాదించుకుంది కాబట్టి మీ గురించి నేను సంతోషిస్తున్నాను. అలాగని అన్ని సువార్తలను లేతే అన్ని బోధలను మీరు నమ్మేయొద్దు అని భక్తుడు రాస్తా ఉన్నాడు. కాబట్టి సిద్ధాంతపరంగా చాలా బెస్ట్ ఫౌండేషన్ వారికి అందించాడు సిద్ధాంతపరంగా. మీకు ఏ విధం చేత అయినా సరే ఎవ్వడం మిమ్మల్ని మోసపరచకుండానట్లుగా మీకు కావలసిన ఆ ఫౌండేషన్ అంతా సిద్ధాంతపరమైంది నేను మీకు వేశాను. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలగొద్దు అంటాడు. ఇంకా అతని పత్రికల్లో కొన్ని మనం చూస్తే నేనే గనక మరలా వచ్చి నేను ముందు చెప్పింది తప్పు, ఇది రైట్ అని మరొక సువార్త తెస్తే నన్ను కూడా నమ్మొద్దు. ఒకవేళ దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అని అలాంటి మాటలు మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సత్యవాక్యాన్ని ఏదైతే థియాలజీ పరంగా మరి అతడు వేసిన ఫౌండేషన్, ఆ రక్షణ అనేటువంటిది ధర్మశాస్త్ర క్రియల మూలంగా కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం మూలమనే ఈ రక్షణ అని ఏదైతే ఫౌండేషన్ వేయబడిందో దాని మీదే మీరు కట్టబడండి. ఏ విధమ చేత అయినా ధర్మశాస్త్ర ఆజ్ఞల వల్ల మీరు మ్యానిపులేట్ చేయబడి మరలా మిమ్మల్ని తప్పుదోవకు మళ్ళించేటువంటి ఆ బోధలకు మీరు దూరంగా ఉండండి, దాని నుంచి తొలగిపోండి అని మరి చాలా బ్రతిమాలుతూ వారికి మాటలు రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి మరి వచ్చే వారంలో మరికొన్ని విషయాలు ఇదే భాగాన్ని కొనసాగిందా. ఈ దినము మరి ఈ లిస్ట్ ఆఫ్ కొంతమంది క్రైస్తవులను, రోమా సంఘంలో ఉన్న క్రైస్తవుల గురించి కొన్ని సుగుణాలు, మంచి లక్షణాలు వారి కొరకు రాయబడ్డాయి. ఒకవేళ మనల్ని మనం వెళ్ళిపోయిన తర్వాత మరి ఒకవేళ ఊహించుకుందాం, మనం ఏదో ఏమంటారు వర్ధంతి కాదు, స్మారకూటం ఏదో జరుగుతుందంటే పలానా ఆయన చాలా ఆ రోజు మాత్రం ఎలా జీవించినా ఆ రోజు మాత్రం అందరూ బాగానే చెప్తారు ఆయన కోసం అండి. అలా కాకుండా మన జీవితాలు మరి పౌలు వారి గురించి బ్రతికుండగానే వారి గురించి చెప్తున్నాడు. ఆ ఇంటి వారు అందరూ క్రైస్తవులు, ఆ ఇంటి వారందరూ విశ్వాసులు, వీరు ప్రభునందు బహుగా ప్రయాసపడ్డారు, వీరు నా తోడి జత పనివారు, నా కొరకు ఇంత శ్రమను ఓర్చుకున్నారు, నా తోడి ఖైదీ అని కొంతమందిని లిస్ట్ ఇవ్వడం. ఇలాగా కొంతమందిని మరి భక్తుడు చెప్పి వారి యొక్క లక్షణాలు చెప్పడం. మనం కూడా మన జీవితాల్లో జీవించిన క్రైస్తవ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అనేటువంటిది దీని ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపాకనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మరి ఈ రీతిగా కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను తండ్రి ఈ రోమా పత్రిక 16వ అధ్యాయంలో మరి రోమాలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులకు మరి పౌలు మరి వందనాలు తెలియచేయడాన్ని మేము చూస్తున్నాం. వారి యొక్క నేను తండ్రి మరి లక్షణాలను, నేను గుణశీలాలను నేను ప్రస్తావించడం కూడా మేము నేర్చుకుని ఉన్నాం. అయ్యా తండ్రి, ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నటువంటి కాలమంతయు ప్రభు మరి నా తండ్రి పరిచర్యలో మేము పాలిభాగస్తులుగా మేము ఉండడానికి, క్రీస్తు రాజ్యములో నేను మా వంతు మరి ధర్మాన్ని మేము నిర్వర్తించగలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. బాధ్యత మరి యుతంగా ప్రతి క్రైస్తవుడు తనకి మరి నా తండ్రి తన తోటి వ్యక్తులకు, క్రైస్తవులకు కానీ లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మాదిరిగా ఉండాలి అని మీరు మాకు నేర్పించినటువంటి ఈ సంగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తామన్నాం. ఆ రీతిగా మా బ్రతుకులు, మా జీవితాలు ఉండడానికి మేము నానా తండ్రి మా బ్రతుకులను బ్రతికే విధానంలో జాగ్రత్తతో మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మేము వదిలినటువంటి మా అడుగు జాడలు ఎవరో ఒకరు అనుసరిస్తారని మా సరైనటువంటి మార్గములో, సక్రమైన మార్గములో మేము నడవడానికి కూడా మీ కృపను, మీ సహాయమును, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరే మాకు అనుగ్రహించమని, విన్న వాక్యము వినిచున్న బిడ్డలందరి హృదయాల్లో భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
స్తుతించి, ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.